నాకు ఒకటే కళ, ఎప్పుడైనా కానీ తెలంగాణ వస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మేలు కలుగుతుంది కదా అన్నటువంటి ఉద్దేశమే స్వప్న. ఆ స్వప్న పూర్తి కావాలని ఉంది. కాకా స్వతంత్ర పోరాట ఉద్యమం నుండి తెలంగాణ పోరాట ఉద్యమం వరకు తన జీవితాన్ని ప్రజల కోసం, దేశం కోసం అంకితం చేసిన ప్రజల మనిషి. मैं ये जानना चाहता हूं कि इस हाउस में आज जो अम्बेडकर के बारे में जो भी बातचीत हो रही है उसका मैं खंडन करता हूं और उसके बारे में अफसोस करने के बजाय एक दलित लीडर, उसको कुछ नहीं है वो अम्बेडकर के स्टैच्यू को इस तरह से करना, उसके ऊपर तो पक्षियां पेशाब करती हैं, इस तरह की बातें करना ये दलित लीडर के लिए शोभा नहीं देता. शर्म के मारे हमारा सर. దేశ రాజకీయాల్లో అయితేనే, రాష్ట్ర రాజకీయాల్లో అయితేనే కాకా అంటే తెలియని వాళ్లు లేరు. చిన్నతనంలోనే మహాత్మాగాంధీ గారిని చూసి దేశానికి సేవ చెయ్యాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అది నిర్ణయం మాత్రమే కాదు, ఒక గొప్ప సంకల్పం. యుక్త వయసులోనే యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. తండ్రి మరణం బాధ కలిగించినప్పటికీ, కుటుంబ భారం తన భుజాలపైన ఉన్నప్పటికీ దేశం కోసం తన అడుగు ఎప్పుడూ ముందుకే పడుతూ ఉండేది. అది మన కాకా గొప్పతనం. భారతదేశం స్వతంత్ర గాలులు పీల్చుకున్నప్పుడు కాకా గారు జైల్లోనే సంబరాలు జరుపుకున్నారు. రజాకార్ల చేతుల్లో నలిగిపోతున్న తెలంగాణను చూసి కాకా బాధపడ్డారు. మళ్లీ పోరుబాట పట్టారు. నిజాం పాలన అంతమైన, రజాకారులు అణిచివేసిన తర్వాత కూడా ప్రజలకు కష్టమొచ్చిన ప్రతిసారి అండగా నిలబడ్డ నాయకుడు. భూస్వాముల దౌర్జన్యాలకు బలైపోతున్న ఎందరో ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు మన కాకా గారు. నిలువు నీడలేని వారికి నీడ కల్పించారు. అలా గడ్డం వెంకటస్వామి కాస్త ప్రజల చేత గుడిసెల వెంకటస్వామిగా పిలువబడ్డారు. కాకాగా అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఏ కార్యకర్త అయినా పార్టీ నాకేమిచ్చింది, పార్టీ నాకేం చేసింది అనే ఆలోచిస్తూ ఉంటారు. కానీ కాకా గారు దానికి భిన్నంగా ఢిల్లీలో 24 అక్బర్ రోడ్లోని తన సొంత ఇంటిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఇచ్చారు. ఇప్పటికీ కాకా గారి ఇల్లే కాంగ్రెస్ పార్టీ ఆఫీసుగా కొనసాగుతుంది. కేంద్ర మంత్రిగా, కార్మికుల నాయకుడిగా ఆయన చేసిన సేవలను మర్చిపోలేం. కాకా గారికి ప్రజలంటే ఎంతో మమకారం. కాకా గారంటే ప్రజలకు అంతులేని అభిమానం. అందుకే 7 సార్లు ఎంపీగా గెలిపించారు. 3 సార్లు యూనియన్ మినిస్టర్గా పనిచేసిన కాకా గారు దేశానికి, దేశ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల రుణం తీర్చుకున్నారు. పరిశ్రమలు ఉన్న చోట ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. అందుకే ముందు చూపుతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి మన కాకా గారు 6,790 కోట్ల రూపాయల పెట్టుబడితో జైపూర్ పవర్ ప్లాంట్ స్థాపించారు. ఎంతో మంది పేదలకు ఉపాధి కల్పించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి పెంచారు మన కాకా గారు. జీవకోటి మనుగడకు మూలం నీరు. ఆ నీటి విలువ తెలుసు కాబట్టే కాకా గారు తనని నమ్ముకున్న ప్రజల దాహం తీర్చటం తన బాధ్యత అని 140 కోట్ల రూపాయలతో ఎల్లంపల్లి నుంచి చెన్నూరు వరకు పైప్ లైన్లు వేయించారు. ప్రజలకు త్రాగునీరు అందించారు. ఇప్పటికీ ఎంతో మంది దాహం తీర్చుతున్న ఘనత మన కాకా గారిది. పింఛన్ పథకం తీసుకువచ్చి రిటైర్మెంట్ తర్వాత కూడా ఎన్నో కుటుంబాలు ఆనందంగా బ్రతుకుతున్నాయంటే కాకా గారి పుణ్యమే. సింగరేణి సంస్థకు, సింగరేణి కార్మికులకు ఎన్నో సేవలు చేశారు మన కాకా గారు. కష్టాల్లో ఉన్న సింగరేణిని ఆదుకోవడానికి 400 కోట్లు వడ్డీ లేని రుణాన్ని సింగరేణికి అందించారు మన కాకా గారు. సింగరేణిని నమ్ముకొని బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారు కాకా గారు. 18,000 కార్మికులకు భూపట్టాలు అందించారు మన కాకా గారు. 80,000 గుడిసె వాసులకు పక్కా ఇళ్లు కట్టించారు. వారి సొంతింటి కలల్ని నిజం చేశారు. పేదలకు నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు ఇవ్వాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు. అలాంటి విప్లవాత్మక నిర్ణయంతో ముందుకొచ్చిన నాయకుడు మన కాకా.
పేదవాడి కడుపు నింపాలనే ఆయన ఆలోచన చాలా గొప్పది. ఏదో మొక్కుబడికి 1 నెల రోజులిస్తే అయిపోతుంది అని ఆయన అనుకోలేదు. ప్రతి నెల ఇవ్వాలి అని ఆయన సంకల్పం. ఆ సంకల్పం నుండి పుట్టినదే రేషన్ కార్డు వ్యవస్థ. రేషన్ కార్డు ద్వారా ప్రతి నెల నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించారు. కోట్లాది మంది పేద ప్రజల ఆకలి తీర్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థ ద్వారా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యనందించారు కాకా గారు. కలం తాలూకా విలువ తెలిసిన మన కాకా గారు 1 రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా అన్ని సదుపాయాలతో పేద విద్యార్థులకు చదువునందించారు. ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ప్రభుత్వం తరపు నుండి స్కాలర్షిప్లు అందించారు మన కాకా గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీ ద్వారా ప్రతి సంవత్సరం 5,000 మంది విద్యార్థులు విద్యావంతులై సమాజంలో అడుగు పెడుతున్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని వినిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ మన కాకా గారు. తుపాకీ తూటాలు ఆయన గుండెను చీల్చుకు వెళ్లిన తెలంగాణ నినాదాన్ని వదల్లేదు. అధిష్టానాన్ని సైతం ధిక్కరిస్తూ ప్రజల వైపే తన అడుగని ప్రత్యేక తెలంగాణ ఎజెండాని ఎత్తుకున్నారు మన కాకా గారు. कांग्रेस में रहकर भी हर चीफ मिनिस्टर के खिलाफ मैंने बगावत की, कांग्रेस चीफ मिनिस्टर के खिलाफ, और लाठियां खाई, गोलियां खाई अंबेडकर की फिलॉसफी के लिए। आंध्र प्रदेश में कितने बार फायरिंग हुई और वेंकट स्वामी पे फायरिंग हुई, वेंकट स्वामी पे लाठीचार्ज हुई, वेंकट स्वामी को जेलों में जाना पड़ा कांग्रेस में रह के फिलॉसफी ऑफ डॉक्टर अंबेडकर को लेके जाने से। 1500 మంది విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగాలు చేస్తున్న విద్యార్థులను చూసి చలించిపోయారు కాకా గారు. తెలంగాణ వచ్చి తీరుతుందని, ప్రాణత్యాగాలు చేయొద్దని, తమని నమ్ముకున్న కుటుంబాలను చీకట్లో నెట్టివేయొద్దని విద్యార్థులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు కాకా గారు. ప్రతి విద్యార్థి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తూ నేనున్నానని మనోధైర్యాన్ని నింపారు మన కాకా. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి అప్పట్లో అమెరికన్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అంటే ఉద్యమ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమయంలో కూడా తెలంగాణ పోరాటంలో గాయపడిన ఎంతో మందికి ఏమీ జరగకూడదని దగ్గరుండి వైద్యాన్ని అందించారు మన కాకా గారు. తెలంగాణ కోసం పోరాడుతున్న విద్యార్థులను, నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసేవాళ్ళు. ఇలాంటి బాధలు ఎన్నో ఎదుర్కొన్నారు మన కాకా గారు. ప్రత్యేక తెలంగాణనే ఊపిరిగా బ్రతికిన నాయకుడు మన కాకా గారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో కాకా గారు ఉంటారు. తెలంగాణ అంటే కాకా, కాకా అంటే తెలంగాణ. విజయ్ తెలంగాణ తెలంగాణ సాధించడం దాంట్లో మా మిత్రులు వివేక్ గారు కానీ వారి మరి తండ్రి గారైనటువంటి, ఎందుకంటే 69 ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు వెంకటస్వామి గారి నేతృత్వంలో, మరి మలిదశ ఉద్యమంలో కూడా వారి యొక్క పాత్ర, సలహాలు, సూచనలు ఎప్పటికీ అప్పుడు మరి 2004లో రాజశేఖర రెడ్డి గారిని, సోనియా గాంధీ గారిని ఒప్పించి టీఆర్ఎస్తో పొత్తు గురించినటువంటి కార్యక్రమంలో కీలక పాత్ర కూడా మరి వెంకటస్వామి గారిదే ఉన్నది. దళిత దిగ్గజం, భారతదేశంలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ తర్వాత అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగిన మన తెలంగాణ బిడ్డ వెంకటస్వామి గారు. మరి వారు చేసిన సేవలు తెలంగాణ సమాజం కానీ ఈ భారతదేశం కానీ ఎన్నడూ మర్చిపోదని చెప్పి మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వాల్లో కానీ వారు చేయని పదవులు లేవు. రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా అన్ని స్థాయిలో వారు ఎనలేని సేవలు అందించారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల గుండెల్లో మరి చిరస్థాయిగా వెంకటస్వామి గారు నిలిచిపోతారని చెప్పి మేము భావిస్తున్నాం. మా తండ్రి గారైన శ్రీరామ్ సంజీవరావు గారికి అత్యంత ఆప్తులు. అలాగే మా దివంగ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మరి ఎంతో తోడ్పడుతూ పార్టీ వ్యవహారాల్లోని, ప్రభుత్వ వ్యవహారాలని కూడా ఎంతో తోడ్పడేవారు. ఆయన నిజంగా ప్రజల మనిషి, ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. ఆయన మంత్రిగా చేసినప్పుడు మరి ఆయన శాఖకు ఎంతో వన్నె తెచ్చారు.
అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి ఎంతో కృషి చేసిన పెద్దలు వెంకటస్వామి గారు పెద్దలు. ఈరోజు వారుంటే నూతన తెలంగాణ రాష్ట్రంలో వారి అనుభవము, వారి ఆలోచనలు ఈ నూతన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడేది. అయినా వారి ఆశయాలు, వారు చూపించిన మార్గాలు ఈ కొత్త రాష్ట్రం ఒక అభివృద్ధి పథకంలో వెళ్ళటానికి ఎంతో ఉపయోగపడుతుంది. వారు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అటు పరిపాలనలో కానీ, పార్లమెంటరీ వ్యవస్థలో కానీ, పార్లమెంటరీ కమిటీల్లో కానీ వారు సూచించిన మార్గాలు, వారు ఇచ్చిన రిపోర్ట్స్ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల చెందిన పేదవారిని ఆదుకునటానికి వారు ఇచ్చిన సూచనలు ఈరోజు ఈ పేద ప్రజల భవిష్యత్తుకు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంటాయి. ఒక మంచి వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా, ప్రత్యేకంగా జాతీయ రాజకీయంలో ఒక వెలుగొందిన మహామనిషి. ప్రత్యేకించి అణగారిన వాళ్ళ వర్గాలకు సంబంధించిన ప్రత్యేకమైన అంశాలని, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశాలని వారి ప్రస్తావన తీసుకురావడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి మరి ఒక పాలసీ నిర్ణయం సందర్భంలో ఉన్నప్పుడు అనేక సమస్యలను పరిష్కారం చేసిన వ్యక్తిగా. రెండో అంశం ఏంటంటే ఈరోజు మా సింగరేణి వ్యవస్థకు సంబంధించి మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక పెద్ద పరిశ్రమ, ఆ పరిశ్రమకు సంబంధించి మూతపడే సందర్భంలో ఆయన మంత్రిగా ఉండి సింగరేణి వ్యవస్థను కాపాడిన వ్యక్తి. మరి మా ప్రాంతానికి అనేక మార్లు ప్రాతినిధ్యం వహించి మా ప్రాంత వాసులతో కూడా అందరితో సత్సంబంధాలు పెట్టుకొని ఒక గొప్ప నాయకుడిగా ఉన్నకు మాకందరికీ కూడా అదృష్టం.